కేశవ ఇంటికి తాగేసి వచ్చి అక్కడ ఉన్న శంకర్‌ని అనరాని మాటలు అన్నీ అంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ అయితే "రేయ్ కేశవ ఏం మాట్లాడుతున్నావురా" అని చెప్పేసైతే అంటూ కేశవ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే "నాగమ్మ నువ్వు నన్నే కొడతావా? ఇప్పుడు నువ్వు నా అమ్మవని కూడా నేను చూడను. నిన్ను చంపేస్తాను" అని చెప్పేసైతే అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ఒక కత్తిని తీసుకొని నాగమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఆగరా, ఆగరా" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న కేశవ అయితే "నా అమ్మని ఈరోజు ఎలాగైనా సరే నేను చంపేస్తాను" అని చెప్పేసైతే నాగమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంత ఆపినా సరే ఆగకుండా "మీరు కామ్‌గా ఉండండి. నేను మా అమ్మని ఈరోజు చంపాల్సిందే. మా అమ్మని నేను చంపుకుంటే మీకెందుకు" అని చెప్పేసైతే అంటూ నాగమ్మ దగ్గరికి పొడి చేయడానికి వెళ్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం "రేయ్" అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళందరిని కిందన పడేసి నాగమ్మను పొడవడానికి కత్తితో ముందుకు వచ్చి తనని పొడి చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తనను తాను చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో తనకి ఎక్కడా పొడిచి ఉండటం లేకపోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో శంకర్ నాగమ్మను పొడబోతూ ఉండగా శంకర్ మధ్యలోకి వచ్చి తననైతే పొడిచే విధంగా చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శంకర్‌కైతే రక్తం కారుతూ ఉండటం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా చేశాడు శంకర్ అని చెప్పేసైతే అనుకుంటూ శంకర్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ కూడా శంకర్ అని చెప్పేసైతే అనుకుంటూ శంకర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ అయితే స్పృహ కోల్పోయి కింద పడిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడిపోయి శంకర్‌ని హాస్పిటల్‌కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.